చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ముందుగా ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమానికి వెళదాం. సో వారణాసి వెళుతున్న రైల్లో ఓ భక్తుడు ఒక సాధువుని అడిగాడు, స్వామి నిజంగా దేవుడున్నాడా, మీరు ఎప్పుడైనా చూసారా, మా బోటి వాళ్ళకి ఏమైనా చూపిస్తారా అని అడిగితే, నాయన నీకో చిన్న కథ చెప్తాను, ఒక పురాతనమైన 100 సంవత్సరాల క్రితం కథ చెప్తాను విను. ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాము, పెళ్లి ఈడొచ్చింది, వయసుకు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి తల్లిదండ్రులు చూస్తున్నారు. పక్కింట్లో మంచి అందమైన అబ్బాయి, మంచి యువకుడు, అన్ని రకాల యోగ్యుడు అమ్మాయికి. ఆ అమ్మాయినిచ్చి ఆ అమ్మాయికి ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామని అమ్మాయి తల్లిదండ్రులు అనుకున్నారు. అనుకుంటే ఆ అమ్మాయికి చెప్పారు. చెబితే అబ్బాయి అన్ని రకాలుగా బాగున్నాడు, ఈ అబ్బాయిని చేసుకో అంటే, లేదు నేను అందరికంటే గొప్పవాడిని చేసుకుంటాను. అందరికంటే గొప్పవాడంటే ఇక్కడ ఉండడు, ఆయన రాజు, రాజధానిలో ఉంటాడు, నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే రాజధాని పట్టణానికి నువ్వు ఎంత చెప్పినా వినకపోతే దానికి తీసుకెళ్తాను. అంబారీ మీద రాజు వస్తూ ఉంటాడు, ఏనుగు మీద వస్తూ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అనుకుంది. ఈలోపు రాజుగారు ఒక సన్యాసి ఎదురైతే ఆ సన్యాసికి వంగి నమస్కారం పెడతాడు. ఓహో, రాజు వంగి నమస్కారం పెడుతున్నాడంటే ఈ సన్యాసి గొప్పవాడు, వీడినే పెళ్లి చేసుకుంటాను. గొప్పవాడిని చేసుకుందాం అనుకుంది కదా, ఈ సన్యాసిని చేసుకుందాం అనుకుంటుంది. ఆ సన్యాసిని చేసుకుందాం, సన్యాసిని తల్లిదండ్రులు అడిగిపిద్దాం అనుకునే టైంలో సన్యాసి ఆ పక్కనున్న వినాయకుడు చిన్న టెంపుల్ గుడి లాంటిది ఉంటే గుడికి వినాయకుడికి వంగి, మరి సాధువు గారు భక్తిభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, వంగి నమస్కారం పెట్టాడు. వినాయకుడు కనబడంగానే నోను తినకంటే తను గొప్పవాడు కాకపోతే వంగి నమస్కారం చేయడు, కాబట్టి ఆ వినాయకుడినే చేసుకుందాం అనుకునేటప్పటికి తల్లిదండ్రులకి అభిప్రాయం చెప్పకుండానే చేసుకుందాం అనేటప్పటికి అట్నుంచి పోయి ఒక కుక్క అక్కడ ఏదో కొంచెం తుస్మనిపిస్తుంది. అబ్బెబ్బే ఇంకా గొప్పది కుక్క, దీన్ని చేసుకుందాం ఆలోచన రాగానే ఇంకా తల్లిదండ్రులకి చెప్పలేదు. అట్నుంచి పోతున్న ఒక పిల్లాడు ఆ కుక్కను ఒక కర్ర పెట్టి కొడతాడు. ఈ పిల్లాడిని చేసుకుంటాడు, ఈడే కరెక్ట్, కుక్కను కూడా అటు బెదిరించి కొడుతున్నాడు, వీడినే చేసుకుంటాను అంటే అట్నుంచి వెళుతున్న యువకుడు ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు చేసే పని అని గట్టిగా చెవి మిలి తిప్పి తీరుతాడు. అబ్బా, ఒక్క సెకండ్లో కంట్రోల్ చేసాడు వాడిని, ఈ యువకుడినే పెళ్లి చేసుకుంటాను. సో కట్ చేస్తే యువకుడు ఎవరంటే పక్కింటి యువకుడే, ఎవరైతే సంబంధం చూశారో ఆ పిల్లోడే, ఈ పిల్లోడినే చేసుకుంటాను, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, ఇదే ఫైనల్ ఖాయం ఉంటుంది. సో కట్ చేస్తే భగవంతుడు ఎక్కడో ఉండడు, నీ మనసులో ఉండి, నీ ఆత్మయ్యుండి, నీకెప్పుడు ఏది అవసరం, అహం బ్రహ్మస్మి, అన్నీ నువ్వే, అహం శంకర, అహం విష్ణు, అన్నీ నువ్వే. ఎప్పుడు ఏది జరిగినా నీ మనసుకు అనుకూలంగానే జరుగుతూ ఉంటుంది, నీకు ఏది అవసరమో అదే జరుగుతూ ఉంటుంది. సో ఏది జరిగినా అది మన మంచికే, ఏది జరిగినా మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏది చేయాలో అది తెలుసు. మనం ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ అది మనకు అవసరము అని తర్వాత గుర్తిస్తాం. కాబట్టి మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి, ఆయన ఏం చేసినా మంచిదే, ఏం జరిగినా మనకు